హాయ్ అండి అందరికీ. అందరి ఇళ్లల్లో కామన్‌గా అన్నం మిగిలిపోతూ ఉంటుంది కదండీ! దాన్ని అలా పడేస్తూ ఉంటారు కొంతమంది. అలా పడేయకుండా ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటది. ఈ మిగిలిన అన్నాన్ని ఎండలో పెట్టేసేయండి. మార్నింగ్ ఎండలో పెడితే ఈవినింగ్‌కంతా ఎండిపోతుంది. సమ్మర్ కాబట్టి తొందరగానే ఎండిపోతుందండి. ఎండిన తర్వాత ఇలా ఉంటది. దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని వేయించేసుకొని ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చండి. అలా ఈవినింగ్ స్నాక్స్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఆయిల్ పెట్టేసి ఆయిల్ వేడెక్కాక ఒక జాలరీ గరిటె తీసుకోండి. జాలరీ గరిటె పెట్టేసుకొని అందులో ఈ ఎండిన అన్నాన్ని వేసుకోండి. జాలరీ గరిటె కంపల్సరీ పెట్టుకోవాలండి, లేదంటే అన్నం దాంట్లో వేసిన తర్వాత వేగిన తర్వాత తీసుకోవడానికి రాదు. జాలరీ గరిటె అయితే ఈజీగా తీసేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఆయిల్ వేడెక్కాక ఆ జాలరీ గరిటె పెట్టేసుకొని ఎండిన అన్నాన్ని మనం దాంట్లో వేసుకొని వేయించుకుందాము. చూడండి ఎంత బాగా పొంగుతూ వచ్చిందో. ఇలా అంతా వేయించేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. చూడండి, అలా వేయగానే ఎంత బాగా పొంగుతుందో. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి, లేదంటే పైన అన్నం అలానే వండిపోతుంది. అలానే ఇప్పుడు జాలరీ గరిటెలో కొద్దిగా వేరుశనగ పప్పులు వేయించుకోవాలి. ఆ తర్వాత అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలండి. మీకు కావాలంటే పుట్నా పప్పులు కూడా వేసుకోవచ్చు. నేనైతే పుట్నా పప్పులు వేయట్లేదు. ఇవి వేగిన తర్వాత వేయించుకున్న మిక్చర్లో వేసేసుకోండి. అలా వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా కారము, కొద్దిగా ఉప్పు అండి. మీరు రైస్లో ఉప్పు వేసి వండుకునేటట్టయితే ఉప్పును స్కిప్ చేసేయండి, ఆల్రెడీ ఉంటుంది కాబట్టి. నేనైతే రైస్లో ఉప్పు వేయను కాబట్టి ఇక్కడ ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఇలా వేసుకొని అంతా బాగా కలుపుకోండి. వేడిగా ఉంది కాబట్టి నేను గరిటెతో కలుపుతున్నాను. కొద్దిగా చల్లారాకైతే చేత్తో బాగా కలుపు. నేను వేరే ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి, ప్లేట్లో కలపడానికి రావట్లేదని. అలా ట్రాన్స్ఫర్ చేసుకొని మెల్లగా కలపాలండి. పిసికినట్టుగా కాకుండా ఊరికే వేళ్ళతో కలుపుకోవాలి. పిసికినట్టుగా కలిపితే అంతా విరిగిపోయి పొడి పొడి అయిపోతుంది. కాబట్టి వేళ్ళతో అలా నీట్గా కలిపేసుకొని కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేసి నలుగురికి తెలిసేలా చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.